ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. బీసీజేఎస్ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ కోసం ఒక మీటింగ్ అయితే నడుస్తూ ఉంది. ఈ మీటింగ్కు బూర నరసయ్య గౌడ్ గారు వచ్చారు. సార్ నమస్తే. ఏంటి సార్ వీళ్ళు కావాలనే ప్రొవోక్ చేస్తున్నారా? బీసీ సంఘాలు బీజేపీ అంటూ ఇది ఏంటి అసలు గొడవ ఏంటి? ఓ బీసీ సంఘం అంటే ఓ బీసీగా రావటం జరిగింది. 42% రిజర్వేషన్ గురించి బీజేపీ పార్టీ ఎప్పుడూ దానికి మద్దతు తెలపడం జరిగింది. నేను కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీ సప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ కదా ఇచ్చింది. దానికి కోర్టులు అడ్డం రాలే కదా, రాజ్యాంగం అడ్డం ఏం రాదు కదా, ఎందుకు అమలు చేయలేదు? అదేవిధంగా కాంట్రాక్టుల్లో మెయింటెనెన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అది అడ్డం రాదు కదా, ఏ పార్టీ కోర్టులు అడ్డం రాదు కదా, ఎందుకు కలిపేయలేదు? మరి బీసీలలో సంబంధించిన మంత్రుల్లో 50% ఇవ్వచ్చు కదా, ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా, రాజ్యాంగం అడ్డం రాదు కదా, ఎందుకు చేయలేదు? కులవృత్తులు 8 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతాయి, అవునా కదా? కులవృత్తుల మీద బతికినప్పుడు ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రతి కులవృత్తికి కార్పొరేషను, ఫెడరేషను, నిధులు, విధులు 8 లక్షల కుటుంబాలు బతుకుతాయి. ఇంతవరకు చెల్లికి ఇవ్వలేదు, ఎందుకు చేయలేదు? అట్లనే ప్రతి జిల్లాలో 50 కోట్లతో ఒక్కొక్క జిల్లాలో బీసీ భవన్లు నిర్మిస్తామన్నారు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా. కేవలం 9th షెడ్యూల్ అని ఖచ్చితంగా దానికి పోరాటం చేస్తాం. దానికంటే ఇంపార్టెంట్ దాంతోపాటు ఈ అంశాలు ఉన్నాయి కదా, ఆ మాట వినటానికి కూడా కొన్ని సంఘాలు ఓపిక లేదు. అంటే దాన్ని బట్టి అర్థం నాకు ఇంతవరకు తెలియదు. అర్థమైంది ఈ పాలిటిక్స్ ఏంటంటే అనాది కాలం నుంచి పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఈరోజు ఇవన్నీ అంశాలు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసింది కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి తెచ్చింది. కానీ అమలు చేసి ఉంటే 42% మళ్ళీ కొత్తగా బీసీ ముస్లిమ్స్ అని అంశం తేవటం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే కదా, బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. మరి ఈ యొక్క అంశాలకు రేవంత్ రెడ్డికి అన్నుదిన్నుగా బ్యాక్గ్రౌండ్గా ప్రోద్బలంతో పాటు చేస్తున్నటువంటి వీళ్ళు ఈ అంశాల్లో కులవృత్తులకు నష్టం చేసినట్టే కదా. 42% 9th షెడ్యూల్ బ్రహ్మపార్థం లేక పదే ఈ బీసీ సంఘాల నాయకులు ఎందుకు దాన్ని పడుతున్నారు? బీసీలకు సంబంధించిన సంక్షేమ విషయాలు పక్కన పెట్టి నేను అదే చెప్పాను కదా. ఈరోజు మైనింగ్ ఇండస్ట్రీనే 1,00,000 కోట్లు, ఇసుక, గ్రనైటు, సున్నం రాయి, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు ఇస్తారు. 42,000 కోట్లు ఈరోజు 99% అగ్ర కులాలే, అది పాలక కులాలు అనుభవిస్తుంది. దానివల్ల ఎవరు మాట్లాడతారు? బీసీల జీవన విధానం మారుతుంది కదా. అదొద్దా? అదేవిధంగా వైన్స్ 1,00,000 కోట్ల బిజినెస్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారు. ఇస్తే కనీసం 10,000 కుటుంబాలు జీవితాలు బాగుపడేది కదా. ఈరోజు 3 లక్షల రూపాయలు పెట్టిండు, ఏది ఫీజు అప్లికేషన్. నువ్వు ఎఫర్ట్ చేస్తావా? ఉన్నోళ్ళే కదా. మరి రిజర్వేషన్ కల్పిస్తే నీలాంటి యువకులు 10 మంది కలిసి ఓ షాప్ పెట్టుకుంటే జీవితాలు సెటిల్ అవుతాయి కదా. అందుకొరకు దీన్ని బట్టి స్పష్టంగా ఏమవుతుందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్లో కొందరు సంఘాలు దానికి తెలియకుండా పాపం వాళ్ళ భ్రమలో పడి వాళ్ళ ట్రాప్లో పడారు. లేకుంటే ఈరోజు డిస్కషన్ ఏమవుతుండే? 6 గ్యారెంటీలు సంఘీభావం హామీ ఎవరు ఇచ్చారండి? Thank you.
ఆపి